యెస్. ఏఐ అనేది స్మార్ట్ ఫోన్స్‌లోకే కాదు, ఏకంగా పంట పొలాల్లోకి కూడా ఎళ్ళిపోతుందనడానికి ఈ అద్భుతమైన ఆవిష్కరణే ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మషిన్ ఏదైతే ఉందో, ఇది ఏకంగా ఒక మనిషితో ఒక రిమోట్ ఆపరేటింగ్‌తో మొత్తం విత్తనాలు చల్లేస్తుందంట, స్ప్రే చేస్తుందంట, కలుపు తీస్తుందంట. మరి ఇంతటి అద్భుతం ఈ ఒక్క చిన్న మషిన్‌తో ఏ విధంగా జరుగుతుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఫౌండర్ ఉన్నారు. హాయ్ అండి. నమస్తే మేడం. ఏంటి మీ పేరు? నా పేరు త్రివిక్రమ్ అండి. ఓకే. త్రివిక్రమ్ గారు, ఏంటి మీ కాన్సెప్ట్? రైట్. మేడం, మా కంపెనీ పేరు ఎక్స్ మెషిన్స్ అండి. మాది రోబోటిక్స్ అండ్ ఏఐ కంపెనీ బేస్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. సో పొలం పనులు మన మన ఇండియన్ ఫీల్డ్స్ అన్నీ కూడా స్మాల్ అండ్ మార్జినల్ అండి. అంటే లెస్ దెన్ 5 acres ఆఫ్ ల్యాండ్ ఉంటుంది. ఎగ్జిస్టింగ్ ఎక్విప్మెంట్ లైక్ ట్రాక్టర్స్ కానీ, హ్యాండిల్ ఇంటర్ కల్టివేటర్స్ కానీ మీకు ఏదర్ అవి సూట్ అవ్వవు ఆర్ చాలా డిఫికల్ట్ ఆపరేట్ అండి. మీరు ఒకవేళ హ్యాండిల్ పెట్టుకున్నారంటే దాన్ని ఆపరేట్ చేసినప్పుడు వచ్చే వైబ్రేషన్స్కి చాలంత ఫెటీగా అవుతుంది అనమాట. సో మన ఇంతకుముందు ట్రెడిషనల్గా మ్యాన్ పవర్ పైన ఫార్మర్స్ డిపెండ్ అయ్యేవాళ్ళు వాళ్ళ ఫీల్డ్ జాబ్స్ చేయించుకోవడానికి. ఈ మధ్యకాలంలో ఏంటంటే రోజు మొత్తం వర్క్ చేసి ఎండలో 200 రూపీస్ 300 రూపీస్ పే తీసుకోవడానికి పీపుల్ అనే వాళ్ళకి విల్లింగ్ లేదండి. సో అక్కడ ఒక హ్యూజ్ వ్యాక్యూమ్ అనేది ఫామ్ అయింది ఫార్మర్స్కి. ఒకటి ఎక్విప్మెంట్ లేదు, అండ్ ఇంతకుముందు ట్రెడిషనల్గా వచ్చే మనిషి కూడా రావడం మానేస్తున్నారు. సో మన ఫీల్డ్ సైజ్కి సూట్ అయ్యే విధంగా రైతులకి వాళ్ళ యాక్టివిటీ కంఫర్టబుల్గా చేసుకోవడానికి మేము ఈ ప్రోడక్ట్ అనేది బిల్డ్ చేసాం మేడం. ఒక్కసారి త్రివిక్రమ్ గారు ఇది ఆపరేట్ చేసి చూపిస్తారా మా కోసం? నో ప్రాబ్లం మేడం. నేను బ్రీఫ్గా దీని గురించి ఫస్ట్ చెప్తాను మేడం. అంటే ఆపరేట్ చేస్తూ చెప్పండి. ఇది ఓకే సార్. మీకు ఫస్ట్ దీన్ని ఏమంటామంటే అండి ఒక మైక్రో ట్రాక్టర్ అని పిలుస్తున్నాం మేడం. ఇది మీకు మెయిన్ ప్లాట్ఫామ్ అండి. దీనికి రకరకాల అటాచ్మెంట్స్ వస్తాయి. విత్తనాలు వేసుకునేది, కలుపు తీసేది, స్ప్రే కొట్టేది, ఫర్టిలైజర్ వేసేది, ఎనీ హార్డ్ కోర్ ఫీల్డ్ జాబ్కి సంబంధించిన ప్రతి టూల్ అనేది దీనికి అవైలబుల్ ఉంటుందండి. దీన్ని ఫార్మర్స్ ఇది మళ్ళీ రీఛార్జబుల్ బ్యాటరీస్ తోటి పనిచేస్తుంది మేడం. అంటే మీకు ఫ్యూయల్ ఖర్చు కానీ తర్వాత రెగ్యులర్ మెయింటెనెన్స్ హెడేక్ అనేది కూడా ఉండదు అనమాట. అంటే మొత్తం ఈవీతో ఉంటుంది. ఇవి మేడం కంప్లీట్లీ నైట్ ఛార్జ్ చేసి పెట్టుకుంటారు, ఫోన్ ఛార్జ్ పెట్టినట్టు నెక్స్ట్ డే తీసుకెళ్ళి డిప్లాయ్ చేసుకుంటారు అండి. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇలాంటివి చేయాలంటే కొంచెం వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితేనే అవుతుంది. మరి అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు ఎక్కువగా ఫార్మర్స్, మరి వాళ్ళు కూడా చేయొచ్చా? మేడం ఇది ఫండమెంటల్గా నేను వచ్చింది ఫార్మింగ్ ఫ్యామిలీ మేడం. మా అమ్మమ్మ స్టిల్ రోజు పొలానికి వెళ్తారు. ఇది మేము డిజైన్ చేసినప్పుడు స్టార్టింగ్ నుంచి తయారు చేసింది ఫండమెంటల్ మా అమ్మమ్మ కోసం దృష్టిలో పెట్టుకుని చేసింది. ఇదేంటంటే ఎనీబడి ఫ్రమ్ 5 to 60 ఒక 15 minutes ట్రైనింగ్ తోటి వాళ్ళు ఆపరేట్ చేసుకోవడానికి ఉంటుంది మేడం. ఒక చిన్న పిల్లోడు రిమోట్ కంట్రోల్ తోటి ఆడుకున్నట్టు ఉంటుంది అనమాట. ఒక 15 minutes ముందుకి వెనకాలకి ఏది పనిచేస్తుంది, లెఫ్ట్ అండ్ రైట్ ఏది పనిచేస్తుంది, దట్స్ ఇట్. సో 5 to 60 ఎనీబడి విత్ దట్ 15 minutes ఆఫ్ ట్రైనింగ్ వాళ్ళు ఆపరేట్ చేయడానికి ప్రాబ్లం ఉండదండి. ఇది రిమోట్ కంట్రోల్ వర్షన్కి. దీనిపైన అడ్వాన్స్డ్ వర్షన్ ఇంకోటి ఉంటుంది మేడం, ఆటోనమస్. అది మీ పొలం మ్యాప్ ఒకసారి చేసి పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ విత్తనాలు వేసుకోవాలనుకోండి, మీరు 3 to 5 kilograms ఆఫ్ సీడ్ దీంట్లో పెట్టి నాకు లోత్ ఎంత కావాలి సీడ్కి సీడ్ గ్యాప్ ఎంత కావాలి, రో టు రో ఎంత గ్యాప్ కావాలి అనేది ఒక చిన్న స్మార్ట్ ఫోన్ యాప్లో చెప్తే ఇది ఆటోమేటిక్గా వెళ్తూ అదే పాత్రలో డ్రాప్ చేసుకుంటూ కవర్ చేసుకుంటూ వస్తుందండి. దీనికి కొంత స్మార్ట్ ఫోన్ లిటరసీ అనేది రిక్వైర్మెంట్ పడుతుంది మేడం. బట్ రెగ్యులర్ రిమోట్ కంట్రోల్ వర్షన్ దానికి ఎటువంటి అడిషనల్ ట్రైనింగ్ కానీ అవసరం ఉండదు. సో సో ఇక్కడ స్పేస్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి మీకు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ ఎక్స్ మషిన్ ఏదైతే ఉందో ఇది ఏకంగా రైతులు దీన్ని ఎంతో చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఒకసారి ఇక్కడ మనం చూడొచ్చు, కంప్లీట్గా దానికి సంబంధించినటువంటి డ్రాయింగ్ కనిపిస్తుంది. త్రివిక్రమ్ దీని ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మమ్మ కోసం దృష్టిలో పెట్టుకొని ఇంత అద్భుతాన్ని ఆవిష్కరించారు. చక్కగా ఆ మషిన్ని కంప్లీట్గా ఒక యాప్లో అంతా కూడా ఫీడ్ చేసి పెడితే విత్తనం ఎక్కడెక్కడ నాటాలి, తర్వాత దాన్ని ఏ విధంగా స్ప్రే చేయాలి, ఏ విధంగా కలుపు తీయాలి, ఫర్టిలైజర్స్ ఏ విధంగా వేయాలి, కంప్లీట్గా కూడా ఈ మషిన్ చేస్తుందంట. మొత్తానికైతే గ్లోబల్ సమ్మిట్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అటు రైతులకి సంబంధించి, ఇటు డే టు డే లైఫ్లో పబ్లిక్కి సంబంధించి మొత్తానికైతే ఎన్నో అద్భుతాలను ఏఐ ద్వారా అయితే ఈ సమ్మిట్లో ఆవిష్కరించారు.